అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ప్రముఖ ఎంఎన్‌సి సంస్థ అయిన సీజీఎస్ కంపెనీ ఉంది కదా! ఇందులో సెమీ వాయిస్ అసోసియేట్ పోస్ట్ అనేది వీళ్ళైతే భర్తీ చేశారు. సో మనకేంటంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు లేదండి. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఏం లేదు. నార్మల్‌గా ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి అయితే తీసుకుంటున్నారు. సో మీరు ఆ ఇంటర్వ్యూలో చేసే పర్ఫామ్ బట్టే మీకు జాబ్ అనేది ఉంటుంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే, మీ క్వాలిఫికేషను, మీ జిల్లా కామెంట్ చేస్తే ఆ జిల్లాలో ఉండే జాబ్స్ కూడా మేము పోస్ట్ చేస్తుంటాము. కాబట్టి ఖచ్చితంగా మీ జిల్లా యొక్క నేమ్ అనేది కామెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఫాలో అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ సమ్ ప్రోడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తాను. మన ఫ్లిప్కార్ట్, మింత్రాలో ఆఫర్లో అయితే ఉన్నాయి, అమెజాన్లో కూడా ఉన్నాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు. సెమీ వాయిస్ అసోసియేట్ అని అయితే ఇచ్చారు. కంప్యూటర్ జనరేటెడ్ సొల్యూషన్స్ అయితే ఉంది. అంటే మనకి వీళ్ళ యొక్క సంస్థ నేమ్ ఏంటంటే కంప్యూటర్ జనరేటెడ్ సొల్యూషన్స్ అంట. అయితే మనకి సెమీ వాయిస్ అసోసియేట్ అనేది ఇచ్చారు. ఇక్కడ జాబ్ డీటెయిల్, అబౌట్ కంపెనీ, రివ్యూస్, బెనిఫిట్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాబ్ డీటెయిల్స్ తెలుసుకుందాం, ఆఫ్టర్ వీటి గురించి తెలుసుకుందాం. అయితే ఫస్ట్ చూసుకునేసరికి ఏంటంటే జాబ్ హైలైట్స్ వచ్చేసరికి ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ టైపింగ్ అండ్ ఈమెయిల్ హ్యాండ్లింగ్ స్కిల్స్, వైలింగ్నెస్ టు వర్క్, రొటేషనల్ షిఫ్ట్స్, ప్రొవైడ్ చాట్, ఈమెయిల్ అండ్ వాయిస్ సపోర్ట్ ఇన్ సెమీ వాయిస్ ప్రాసెస్ అని అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టైపింగ్ అనేది, ఈమెయిల్ హ్యాండ్లింగ్ స్కిల్స్, సో ఈమెయిల్స్ సెండ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. విల్లింగ్స్ వర్క్ రొటేషనల్ షిఫ్ట్స్, అంటే వీళ్ళకి రొటేషనల్ షిఫ్ట్స్ అనేది ఉంటాయి. సో నార్మల్గా మనకి నార్మల్ జనరల్ డ్యూటీ అంటే 9 to 5 అట్లా ఉంటుంది. ఇవి రొటేషనల్ షిఫ్ట్స్ కాబట్టి 2 షిఫ్ట్స్ అయినా ఉంటాయి, 3 షిఫ్ట్స్ అయినా సరే ఉంటాయి. సో అది అయితే దీనికి చూసుకునేసరికి 0 to 5 years అనేది ఇక్కడ ఇచ్చారు, అంటే ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. 1 or 2 years, 5 years మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే కావాలని ఇక్కడైతే మ్యాండేటరీగా అడగట్లేదు. ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై అనేది ఇచ్చారు. సో కాబట్టి ఫ్రెషర్స్ కూడా యూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ టోటల్ వేకెన్సీ 100 వేకెన్సీస్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. చాలా ఎక్కువగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మేల్ అయినా ఫిమేల్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేలు, ఓన్లీ ఫిమేలే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అని అయితే ఇక్కడంతా ఏం వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో ఎనీ పర్సన్, మేల్ అయినా ఫిమేల్ అయినా, గ్రాడ్యుయేషన్ కానీ, 10th కానీ, ఇంటర్ కానీ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది కూడా మనకి జాబ్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ మాదాపూర్లో అయితే ఉంటుంది, హెచ్వైడీలో. సో మీకు ఎవరైనా తెలంగాణ వాళ్ళకి ఏంటంటే కొంచెం దగ్గరగా ఉంటుంది జాబ్, మరి అర్జెంటు కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. టోటల్ 100 వేకెన్సీస్ కాబట్టి క్యాండిడేట్స్ని తీసుకుంటారు. సో ఒక 10 వేకెన్సీ, 5 వేకెన్సీ, 20, 50 వేకెన్సీ అయితే కొంచెం తక్కువ. బట్ వీళ్ళు 100 వేకెన్సీ రిలీజ్ చేశారు కాబట్టి ఇంటర్వ్యూని క్రాక్ చేసే ఛాన్స్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటారు. అది టోటల్ మనకి పర్ యానం ఎంత వస్తుందంటే 3,25,000 వరకు కూడా ఉంటుంది. సో 3,25,000 అంటే మనకి పర్ మంత్ రెమ్యునరేషన్స్ లైక్ 25,000, 30,000 అట్లా ఉంటుంది మనకి శాలరీ అనేది. ఇక్కడ వీళ్ళైతే అదైతే మెన్షన్ చేశారు. సో అది అలాగే హైదరాబాద్ మాదాపూర్ కాబట్టి దగ్గరగా ఉండేవాళ్ళు అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోండి, మీకు కూడా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అలాగే ఫ్లూయెంట్ ఇంగ్లీషు, గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే ఇచ్చారు, కీ స్కిల్స్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండే వల్ల జాబ్ అనేది ఇస్తారు. సో ఎలాంటి నాలెడ్జ్ లేకుండా జాబ్ అనేది రాదు కదా, కాబట్టి మినిమం బేసిక్ మీకు ఇంగ్లీష్ వచ్చినా సరే అప్లై అనేది చెయ్యండి. అండ్ మనకి చెప్పాను కదా దీనికైతే ₹1 రిజిస్ట్రేషన్ ఫీజు అంతా ఏం లేదు, అప్లికేషన్ ఫీ అంతా ఏం లేదు, ఎలాంటి ఎగ్జామ్ అనేది పెట్టరు. సో అది ఇక్కడ టైమ్ అండ్ వెన్యూ అయితే ఇచ్చారు. టైమ్ అండ్ వెన్యూ ఎప్పుడు మనకి 21st May నుంచి 13th May వరకు అయితే మార్నింగ్ 10 to ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు 21st May నుంచి
అండ్ మే 30th వరకు కూడా వీళ్ళు ఇంటర్వ్యూస్ అనేది చేస్తూనే ఉంటారు. ఇక్కడ అలాగే ఇక్కడ ఇంటర్వ్యూ ప్లేస్ ఎక్కడ చేస్తారు వెన్యూ వచ్చేసరికి చూడండి, ఎక్కడ మనకి హైటెక్ సిటీ మెయిన్ రోడ్డు, సిద్ధి వినాయక నగరు, మాదాపూర్, కన్నంపేట, హైదరాబాద్, తెలంగాణ అనేది ఇచ్చారు. ఈ అడ్రస్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకొని ఈ అడ్రస్కి అనేది మీరు ఇంటర్వ్యూకి అనేది వెళ్తే ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అనేది అవుతారు. సో కాంటాక్ట్ టీమ్ దీనిపైన మీరు క్లిక్ చేస్తే ఫోన్ కూడా వీళ్ళకి డైరెక్ట్గా వెళ్తుంది. కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో ఇదే అఫీషియల్ పేజ్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఏముంది, వాట్ వీల్ డూ వచ్చేసరికి ఏంటంటే హైరింగ్ ఆర్ సెమీ వాయిస్ ప్రాసెస్ వాల్కిన్ ఇంటర్వ్యూ ఓన్లీ, వీఆర్ హైరింగ్ ఫర్ సెమీ వాయిస్ చాట్, ఈమెయిల్స్, వాయిస్ సపోర్ట్. సో ఇక్కడ మీకు వర్క్ ఏముంటుందంటే జస్ట్ ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈమెయిల్స్ సెండ్ చేయడం, మీ కంపెనీ నుంచి మెసేజ్లు పంపించడం, ఈమెయిల్స్ పంపించడం, ఫోన్ కాల్స్ చేసి సమ్ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్లాంటిదంతా మీకు అనేది వర్క్ అనేది ఉంటుంది. సో విత్ టాప్ ఎంఎన్సీ గ్రో యువర్ కెరీర్. సో మీకు మంచి కెరీర్ ఆపర్చునిటీస్ మంచిగా వస్తుంటాయి, మీ లైఫ్ కూడా డెవలప్మెంట్ అవుతుంది, ఆ కెరీర్ గ్రోత్ అనేది బాగుంటుంది, అన్నీ కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో అది వర్క్ డీటెయిల్స్ వచ్చేసరికి చూడండి, వర్క్ డీటెయిల్స్ ఏమున్నాయి, రొటేషనల్ షిఫ్ట్స్ చెప్పాను కదా, నార్మల్ జనరల్ డ్యూటీ కాదు. రొటేషనల్ షిఫ్ట్స్ అంటే మార్నింగ్ 6 to 2 ఉంటుంది, అండ్ 2 to 10 ఉంటుంది, అండ్ 10 to 6 ఉంటుంది. అట్లా రొటేషనల్ షిఫ్ట్స్ అనేది ఉంటాయి. సో రొటేషనల్ వీక్ ఆఫ్ వర్కింగ్ 5 days. సో మీకు వీక్లీలో 5 days వర్క్ ఉంటుంది, 2 days 3 days అట్లా లీవ్ ఉంటుంది. అదొకటి. 2-way క్యాబ్. సో మీకు 2-way క్యాబ్ అనేది ఉంటుంది. మార్నింగు ఈవినింగు 25 kilometers లోపల ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే 2-way క్యాబ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ, నో వర్క్ ఫ్రమ్ ఇది హోమ్ అయితే లేదు, ఓన్లీ ఆఫీస్లోనే మీరు వర్క్ అనేది చేయాలి, ఆఫీస్కి వెళ్ళి మాత్రమే చెయ్యాలి. సో అది. అలాగే ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ స్క్రీనింగ్ రౌండు, టెక్నికల్ రౌండు, ఆపరేషన్ రౌండు, హెచ్ఆర్ రౌండు అట్లా ఉంటుందంట. సో అది కాబట్టి మీరు ఖచ్చితంగా అన్నీ చూసుకోవాలి. ఇంటర్వ్యూ అనేది చాలా గట్టిగానే చేస్తున్నారు. సో ఎలిజిబిలిటీ, గుడ్ కమ్యూనికేషన్, ఇంగ్లీషు, అండ్ మీకు ఇక్కడైతే వీళ్ళు నార్మల్గా ఎట్లా అంటే మీకు నార్మల్గా ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ కానీ ఉండేవాళ్ళు మంచి కమ్యూనికేషన్ స్కిల్లే ఇక్కడ అడుగుతున్నారు. సో అదొకటి. అండ్ ఆఫీస్లో మాత్రమే వర్క్ అనేది చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు. సో ఇది వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.